అంబానీ నిన్న ఒక కీలకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. జియో రూపంలో టెలికాం రంగంలోకి రీఎంట్రీ చేయడం అనేది తన జీవితంలో తీసుకున్న అతిపెద్ద రిస్క్ అని అభివర్ణించారు. అత్యంత అధునాతనమైన డిజిటల్ టెక్నాలజీకి భారత్‌లో పరిస్థితులు ఇంకా అనువుగా లేవు. ఈ వెంచర్ ఆర్థికంగా విఫలమవుతుందని విశ్లేషకులు హెచ్చరించినా వెనక్కి తగ్గలేదని చెప్పారు. ఒకవేళ విశ్లేషకులు చెప్పింది నిజంగా జరిగినా కూడా దేశాన్ని డిజిటల్ బాట పట్టించడంలో జియో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఆ మాత్రం రిస్క్ తీసుకోవడంలో తప్పు లేదనిపించి మెకిన్సే అండ్ కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. మేము ఎప్పుడు పెద్ద రిస్క్‌లే తీసుకున్నాం. మాకు భారీ స్థాయి ముఖ్యం. మేము ఇప్పటివరకు తీసుకున్న అతిపెద్ద రిస్క్ జియోనే. అప్పట్లో మా సొంత డబ్బుని ఇన్వెస్ట్ చేశాం. నేను మెజారిటీ వాటాదారుగా ఉన్నాను. 4G మొబైల్ నెట్వర్క్ విస్తరణ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ కోట్ల కొద్ది డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్న క్రమంలో ఈ టెక్నాలజీకి భారత్‌లో అనువైన పరిస్థితులు లేవని, డబ్బంతా వృధా అవుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ మా కంపెనీ బోర్డుకి నేను ఒకటే చెప్పాను. ఇదంతా మన సొంత డబ్బు. మహా అయితే దీని మీద మనకు పెద్దగా ఆదాయం రాకపోవచ్చు. పర్వాలేదు. దీంతో దేశాన్ని డిజిటలైజ్ చేయొచ్చు. భారత్‌ని సంపూర్ణంగా మార్చేయొచ్చు. ఆ విధంగా దేశం కోసం రిలయన్స్ ఒక గొప్ప మేలు చేసినట్టు అవుతుంది. అత్యుత్తమ విరాళం ఇచ్చినట్టు అవుతుందన్నాను అని అంబానీ చెప్పుకొచ్చారు. 2016లో ప్రారంభమైన జియో నేడు 47 కోట్ల మంది యూజర్లతో 5G క్లౌడ్ ఏఐ సర్వీసులోని కార్యకలాపాలతో టెలికాంలో అగ్రస్థానంలో ఉండటం ఇక్కడ. బేసిక్‌గా ఆళ్లే లేకపోయి ఉంటే ఇప్పటికి కూడా మనం ఆ బిఎస్ఎన్ఎల్ కార్యాలయాల చుట్టూ క్యూలు లైన్‌లో తిరుగుతా వాళ్ళతో రికమెండేషన్లు చేయించుకుని, వీళ్ళతో రికమెండేషన్లు చేయించుకుంటూ బతకాల్సి వచ్చేది. వీళ్ళు ఇచ్చినందువల్లనే ఇవాళ టోటల్ అధునాతనమైన విప్లవం సంభవించింది. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ సెల్ ఫోన్ కొంటున్నాం. 2Gలా, 3Gలా, 4Gలా, 5Gలా ఇయన్నీ. ఆయా కంపెనీలన్నీ సక్సెస్ అయినాయి. ఆ సర్వీస్ ప్రొవైడర్లు అందరూ సక్సెస్ అయ్యారు. సెల్ ఫోన్ కంపెనీలు ఇక్కడ సక్సెస్ అయినాయి. దేశవ్యాప్తంగా ఇన్ని కోట్ల సెల్ ఫోన్ల బిజినెస్ జరుగుతోంది. ఆ తయారు చేసే కంపెనీలు, వాటిట్లో పనిచేసే సిబ్బంది, దానికి కాంపోనెంట్స్ అందించే కంపెనీలు, వాటిట్లో పనిచేసేటటువంటి సిబ్బంది, అట్లాగే వీటి ద్వారా ఈ డిజిటలైజ్డ్ సిస్టంలోకి వచ్చాక పెరిగినటువంటి బిజినెస్లు ఇవన్నీ చూస్తే చాలా నిజంగా ఆయన రిస్క్ ఈ దేశంలో కొన్ని కోట్ల మందికి ప్రయోజనం చేకూరింది. అట్ ద సేమ్ టైం ఇవాళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలకి దేశపు వ్యాపార రంగం పెరుగుదలలో ఖచ్చితంగా ఆయన పాత్ర కీలకం.